ఆదాయాన్ని పెంచే మార్గం, అదే సమయంలో మీ ఖర్చులు తగ్గించే మార్గం కూడా ఆలోచిస్తున్నాను. పోయిన ఎన్నికల్లో మీకు ఒక మాట ఇచ్చాను, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడు చెప్పిన కార్యక్రమం ప్రకారం రెగ్యులర్గా సూపర్ 6 ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వస్తా ఉంది అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి వస్తా ఉందని. రెండోది, డెవలప్మెంట్ పైన ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమలో జాతకాన్ని మార్చాం. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ, రాబోయే రోజుల్లో రాయలసీమ రాళ్లసీమ కాదు. ఇలాంటి ఆలూరు లాంటి నియోజకవర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, వేదావతిని నేనే ప్రారంభించా, దాన్ని మళ్ళా పూర్తి చేసి మీకు నీళ్లు ఇస్తా. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి వేయలేదు. వస్తానే ఫైళ్ళన్నీ దులిపా. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఆలూరు నియోజకవర్గం ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలి. అందరి నీవా ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి వేదావతిని కూడా ఫిలప్ చేసి మీ జాతకాలు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన నగరి డోనర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. దీనికి కూడా 36 కోట్లు అవుతుంది. వేదావతికి అయితే 1600 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది నా కమిట్మెంట్, తప్పకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అన్ని చెరువుల్ని రిపేర్ చేస్తున్నాం. పత్తికొండ, డోను, పాండ్యం, ఆలూరు అన్నీ కూడా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో చూస్తే స్పేస్ టెక్నాలజీ వచ్చింది, ఏరోస్పేస్ వచ్చింది, ఆటోమొబైల్ వస్తూ ఉంది, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. ఇంటి పైన కరెంట్ తయారు చేసుకుంటున్నాం, పొలంలోనే కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు తయారు చేసుకుంటున్నాం. రేపు నీటితో కూడా పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికంతా కూడా రాయలసీమ హబ్బుగా తయారవుతుంది. సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్నే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభించి, బంగారు గని ప్రారంభించి స్వర్ణగిరిగా మార్చాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే JSW రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ వేశాం. నేనేదో ఫౌండేషన్ వేయడం కాదు, ఏ రోజు మళ్ళీ ప్రారంభిస్తామో తేదీ నిర్ణయించాను. 2028 మార్చి లోపల రాయలసీమ స్టీల్ ఇండస్ట్రీ, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ యుద్ధ విమానాలు అక్కడ తయారు చేస్తున్నాం. చాలా మంది యువత రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటార్స్ ఎక్కడ తయారు చేస్తున్నామంటే ఈ రాయలసీమ గడ్డ మీదనే ఇవి కూడా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. LG, క్వారియర్, దాల్మియా ఒకటి కాదు, మీరు ఏ బ్రాండ్ చెప్పినా ఆ బ్రాండ్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వచ్చింది. 2 ఏళ్లలో 24,611 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాం. రాయలసీమలో మీరు చూస్తే 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో పెట్టిన డబ్బుల్ని 51% ఇక్కడనే ఖర్చు పెట్టాం. నేను ఒకటే హామీ ఇచ్చాను, రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పనులు అవుతున్నాయి.
ఈ 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు కావాలి. ఈ సంవత్సరమే పోలవరాన్ని పూర్తి చేసి 2027 మార్చి లోపల జాతికి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రాయలసీమని హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, వరి ధాన్యంలో ఆదాయం రాదు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు కూడా మనం కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. రాయలసీమలో రాష్ట్రంలో భవిష్యత్ అంతా హార్టికల్చర్ పైన ఉంటుంది. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. మనకు వచ్చే గ్యాస్ ఆగిపోయింది, మనకు వచ్చే పెట్రోల్ డీజిల్ ఆగిపోయింది, మనం పండించే మామిడి పంట ఎగుమతులు ఆగిపోయినాయి. అదే మరి మనం పండించే అరటి విదేశాలకు పోవడం ఆపేసింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ సమస్య ఫేస్ చేసుకొని మనం ముందుకు పోయే సమయంలో ఎల్నినో వచ్చింది. భయంకరమైన భూతంగా తయారైంది. ఇప్పటికి 51% వర్షపాతం పడలేదు. చెరువుల్లోకి నీళ్లు రాలేదు. మనం పైర్లు వేయలేకపోయాం. గోదావరిలో నీళ్లు రాలేదు, కృష్ణాలో నీళ్లు రాలేదు. భూగర్భ జలాలు ఇంకిపోయే పరిస్థితి వచ్చింది. అంటే కొంత బాధ కూడా ఉంటుంది. రైతుకు ఆదాయం వచ్చేది వర్షం పడితే, విత్తనాలు వేసుకుంటే ఆ పంట వల్ల కాస్తో కోస్తో డబ్బులు వస్తుంది. ఈరోజు అలాంటి సమస్య వచ్చింది. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జలధార తీసుకొచ్చాం. అందరికీ పనులు కల్పిస్తున్నాం. ప్రతి ఊర్లో పనులు కల్పిస్తాం. పనులు చేసి, కరువు పనులు చేసి, రేపు వర్షాలు పడినప్పుడు అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాం. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, 10 రూపాయలు వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందాం. దాని తర్వాత ఎక్కడికక్కడ ప్రకృతి సేద్యానికి వెళదాం. పిఎండి మెథడ్ని, అంటే ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నీ సీడ్ బాల్స్గా తయారు చేసి మనం వేయగలిగితే 6 నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకొస్తాయి. ఆ మొలకొస్తే కనీసం మన పశువులకు గడ్డెన అవుతుంది. 2-3 వర్షాలు పడితే పంట వస్తుంది. లేకపోతే భూమి సారం కూడా పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక కార్యక్రమం తీసుకొస్తాం. దాని ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అవసరమైతే ఆ విత్తనాల ఖర్చు కూడా ప్రభుత్వం పెట్టుకోగలిగితే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్య ఉన్నప్పుడు సమిష్టిగా మనందరూ ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం భయపడితే మనం దానిపైన ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాం. ఇలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా. నేను ఒక్క వ్యక్తిని గురించి కాదు, కొంతమందిని గురించి కాదు. నేను ఆలోచించేది ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి కుటుంబం బాగుపడాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. అదే సంక్షేమం, అదే పెట్టుబడులు, అదే అభివృద్ధి. ఇంకో పక్క మీరందరూ చూసుంటారు, నేను అది కూడా చెప్తాను. ఇవన్నీ చేస్తూనే ఏ పని జరిగినా మీకు ఇబ్బంది లేకుండా నేను పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా తెప్పిస్తున్నా.
నిన్న తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, మీ అకౌంట్లో వేసాం, మీకు ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి మళ్ళా సమాచారం తెప్పించుకున్నాను. మొన్ననే అన్నదాత సుఖీభవ మీకు అకౌంట్లో వేసాం, ఇమీడియట్గా సమాచారం తెప్పించుకున్నాను. ఒకవేళ ఏ అధికారైనా సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా కొన్ని చెప్తాను. ఈ జిల్లా గురించి మొన్నే జిల్లా రివ్యూ చేశా, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ మీ అందరిని ఒకటే అడుగుతున్నా, మనం అందరం కష్టపడతా ఉంటే ఇక్కడ ఒక దౌర్భాగ్య పార్టీ రాష్ట్రంలో ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, ఏ పేరేంటి ఆ పార్టీ పేరు? ఏ పేరేంటి? ఏం తల్లి ఆ పార్టీ పేరేంటి? మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు రాయలసీమలో ఖర్చు పెట్టింది 2000 కోట్లు. 2 ఏళ్లలో రాయలసీమలో ఇరిగేషన్లో ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. రాయలసీమలో ఒక పెట్టుబడి రాలేదు. ఈరోజు రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా వెనక్కుపోయే సమస్య లేదు. ఆ సమస్యలను అధిగమిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ చూస్తే ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు మళ్ళీ. మీరు ఒకసారి చూడండి ఎంత నీచమైన రాజకీయాలంటే, బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి సానుభూతితో మీ ఓట్లు సంపాదించుకొని మళ్ళీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం, మా ఆడబిడ్డల రక్షణకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రౌడీజాన్ని సాగనయ్యం. మీరు ఒకసారి చూడండి, రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్స్ అన్నీ ఉండేటివి, ముఠా కక్షలు. నిర్మోహమాటంగా చెప్పాం, చెప్పడంగా చేసి చూపించాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, రాయలసీమ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం ఎవరమ్మా? ఎవరు తమ్ముళ్ళు? ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ళు. బలవంతుడిదే రాజ్యం. ఇప్పుడు బలవంతుడు కాదు, బలహీనుడిదే రాజ్యం. అదే నాగరాజు ఎంపీ. అవునా కాదా? అది ఎప్పుడు జరుగుతుందంటే మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాగద్వేషాలు లేవు. దగ్గర 48 సంవత్సరాలు నన్ను ఆదరించారు మీరు, ఎవరికి జరగల. అలాంటి చరిత్ర మీరు సృష్టించారు. నేను మీకు రుణపడున్నా, ప్రజలకు రుణపడున్నా, తెలుగు జాతికి రుణపడున్నా. మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచన, దేశం బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే పనిచేస్తాం. పేదరికం ఎక్కడుంటే అక్కడ ఉంటాం,
పేదవాడికి అండగా ఉంటాం. అందుకే ఇప్పుడే మీరు చూస్తే కర్నూలు నుంచి బళ్ళారి తప్పకుండా వస్తుంది. ఇది రావాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, నీళ్లు రావాలి, రోడ్లు రావాలి, రైలు వ్యవస్థ రావాలి. మీరు పండించే పంట ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించే రోజు రావాలని చెప్పి కూడా నేను మీకు కోరుతున్నా. ఇంకో పక్కన మొన్నే మీరు చూస్తే జోలహరపురం వాటర్ ప్రాబ్లం కోసం 7 కోట్లు కావాలంటే 7 కోట్లు కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా తొందరలోనే పనులు అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరుగా మీ హాస్పిటల్కి వెళ్తున్నా. సంజీవిని ప్రాజెక్ట్ ఎట్ట పనిచేస్తుందో చూస్తున్నా. మళ్ళీ అందరికీ సూచనలు ఇస్తా. మీ ఆరోగ్యాన్ని నేను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా డాక్టర్గా, రాజకీయ డాక్టర్గా. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి చేతుల్లో మీ ఆరోగ్యాన్ని పెట్టాలని. నిన్నన్నాను, నా ఆస్తి, నా భూమి, నా హక్కు. ఇప్పుడు నీ ఆరోగ్యం నీ చేతిలో. ఎట్లా చేయాలని నేను గైడ్ చేస్తా, ఎట్లా చేయాలన్న సూచనలు చేస్తా. ఎప్పటికప్పుడు నేనే మీరు చూస్తే అవసరమైతే నా పేరుతో కూడా మీకు మెసేజ్లు పంపిస్తాను. ఏం చెల్లమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఏం తమ్ముడు నువ్వు ఎక్కువ ఇది చేస్తారో తగ్గించుకో. అవునా కాదా? ఆరోగ్యం ముఖ్యం. సిగరెట్లు తాగద్దు, అవి కూడా చెప్పే పరిస్థితికి వస్తా. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇంకో పక్క ఉన్నారు, ఈ పక్క ఆ పక్క మా అధికారులంతా ఉన్నారు, ఈ సైడ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నియోజకవర్గం రిపోర్టు చూశాను. మొత్తం నేనేం చేస్తున్నానంటే 42 సేవలు నియోజకవర్గంలో లాస్ట్ నుంచి 2 ఏళ్ల నుంచి నేను మెజర్ చేస్తున్నా. ఏ అధికారి ఏ సేవ ఏ విధంగా చేస్తున్నాడు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. డీబీటీ ఇస్తున్నాం, అంటే మీ బ్యాంకులో అకౌంట్ వేస్తున్నాం. మొదటి తారీఖున డబ్బులు ఇస్తున్నాం. కొన్ని కైండ్లో పెడుతున్నాం. పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, అన్న క్యాంటీన్ పెడుతున్నాం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు కొన్ని సర్వీసులు ఉంటాయి, సర్టిఫికెట్స్, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, లేకపోతే అడంగల్ కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సుజావుగా ఇవ్వాలి. అన్నీ ఆన్లైన్లోనే ఇస్తాం. మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్లో మీరు కొడితే అక్కడి నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో అన్ని సేవలు మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రెండోది, దీన్ని కూడా ఎక్కడైతే టచ్ పాయింట్ ఉంటుందో అది చెక్ చేస్తున్నా. అంటే మీకు ఇచ్చిన పెన్షన్ ఏ స్పాట్లో ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే ఇది ఎక్కడికో పిలిపించుకొని ఇచ్చాడా, ఇవన్నీ టెక్నాలజీలో అనలైజ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి కరెక్ట్గా చేస్తే వాళ్ళని అభినందిస్తా. కరెక్ట్గా చేయకపోతే ఒత్తిడి పెంచుతా. అప్పటికి కూడా చేయకపోతే స్పీడ్ పెంచి ఎట్టి పరిస్థితుల్లో మీకు మెరుగైన సేవలు అందించి మీరు నా మీద చూపించే అభిమానానికి శాశ్వతంగా మీ రుణం తీర్చుకోవాలనేది నా కోరిక, నా ఆలోచన. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంత కష్టపడి పనిచేస్తే ఈ అన్నా క్యాంటీన్ ఇక్కడ మొన్న పెట్టారు. ఇక్కడికి వస్తే మెప్మా లేదనుకుంటా, ఇక్కడ మున్సిపాలిటీ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు, రావాలి. అదే మరి రెండోది పంచాయతీరాజ్ కింద రెడీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు,
పంచాయతీరాజ్ సర్వీసెస్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో. రావయ్యా. ఏం తమ్ముడు, అన్నా క్యాంటీన్ బాగాలేదు. నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే సరిగా ఇవ్వకపోతే ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పు ఆన్సర్.